కమల్ గారు సార్, నమస్తే సార్. నమస్కారం అండి. మిమ్మల్ని స్టేజ్ మీద చూడడమే మాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. యాజ్ ఎ హీరో విత్ డికేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ సేమ్ టైమ్ యు ఆర్ ఎ పొలిటీషియన్ ఆల్సో. సో 96 నుంచి 2024 దాకా అసలు సొసైటీ కరప్షన్ పరంగా కావచ్చు, అవేర్నెస్ పరంగా కావచ్చు, ఏమైనా చేంజ్ అయిందని మీకు అనిపిస్తుందా? అలా చేంజ్ అయ్యి ఉంటే ఈ భారతీయుడు తీయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. అది మీరే జవాబు కూడా చెప్పేశారు. అంటే చేంజ్ అయ్యి ఉంటే ఈ పిక్చర్ తీసే అవసరం లేదు. ద థింగ్ ఈజ్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ థ్యాంక్ యూ విల్ హ్యావ్ టు సే, because this film has become an international necessity now. And with the technology, instead of learning more, we are learning less about being honest. Honesty may not be the best policy as been taught to us, but it's a luxury very few can afford. And you must be strong enough, rich ethically to afford it. డబ్బుతో అది రాదండి. ఇఫ్ యూఆర్ ఎథికలీ స్ట్రాంగ్ అండ్ రిచ్ ఎథికలీ యూ కెన్ అఫోర్డ్. దట్ ఈస్ వాట్ ఐ గాట్ అవుట్ ఆఫ్ దిస్ ఫిలిం. బికాజ్ ఇట్స్ వెరీ ఈజీగా మీరు చేశారు తప్పు, రాజకీయం చేసిన తప్పు అని చెప్పచ్చు. బట్ హూ ఇస్ రాజకీయం? వాట్ ఇస్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ప్రెసిడెంట్? అన్నీ మనం చేసిందే కదా. In a democratic country, at least, it is not an accident that has befallen us. We are responsible. If there is corruption, we have allowed it. Somewhere we have to start on a reverse point of view. We have done all we can do to eradicate it. Now we'll have to do it all around and also put ourselves to introspection. సబ్జెక్ట్ అవర్ టు ఇంట్రోస్పెక్షన్. అది ఈ పిక్చర్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యాను. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ నెససరీ అండ్ ఐ థ్యాంక్ ది కరప్ట్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఫర్ మేకింగ్ భారతీయుడు 2 రెలవెంట్ ఈవెన్ టుడే. శంకర్ గారు